Nisham Institute. Hi friends, welcome to Sham Institute Daily Current Affairs. అక్టోబర్ 29, 2021 నాటి కరెంట్ అఫైర్స్ని డిస్కస్ చేద్దాం. సో ముందుగా మనకి జస్టిస్ ఆర్వి రవీంద్రన్ కమిటీ. సో మరి జస్టిస్ ఆర్వి రవీంద్రన్ కమిటీని భారత సుప్రీంకోర్టు ఏర్పాటు చేసింది. ఏ విషయంపైన ఏర్పాటు చేసిందంటే ఇటీవల భారతదేశంలో పెగాసస్ స్పైవేర్ వ్యవహారం అని ఉంది. అదొక వివాదాస్పదంగా ఉంది. ప్రముఖులు అండ్ రాజకీయ నాయకులు అండ్ ఇలాంటి సెలబ్రిటీస్ వాళ్ళ యొక్క వాళ్ళ ఫోన్ ట్యాపింగ్ కానివ్వండి, వాళ్ళకి సంబంధించిన చేసే సంభాషణలు కానివ్వండి, వాళ్ళు చేసినటువంటి వాట్సాప్ సంబంధించినటువంటి సోషల్ మీడియా వేదికగా చేసినటువంటి అన్నింటిని కూడా ఇక్కడ యాక్ట్ చేయడం అనేది జరిగిందనమాట. ఇది దేశవ్యాప్తంగా ఒక సంచలనం సృష్టించింది ఈ పెగాసస్ స్పైవేర్ వ్యవహారం. మరి ఇలాంటి పెగాసస్ స్పైవేర్ వ్యవహారం అనేది జాతీయ భద్రతకు అనేది ముప్పు వాటిల్లుతుంది. కాబట్టి సో మరి దీనిపైన అధ్యయనం చేయడానికి దీనిపైన అసలు అక్కడ ఉన్నటువంటి విషయాలపైన తెలుసుకోవడానికి భారత సుప్రీంకోర్టు ఒక కమిటీని ఏర్పాటు చేసింది. భారత సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వి రమణ గారి కమిటీని ఏర్పాటు చేయడం జరిగింది. సో వారికి ఆ కమిటీకి నేతృత్వం వహిస్తున్న వారి జస్టిస్ ఆర్వి రవీంద్రన్ కమిటీ. మరి జస్టిస్ రవీంద్రన్ కమిటీలో మరి సభ్యులుగా ఎవరున్నారు? జస్టిస్ ఆర్వి రవీంద్రన్ కమిటీలో సభ్యులుగా ఎవరున్నారంటే సో ప్రొఫెసర్ నవీన్ కుమార్ చౌదరి, ప్రొఫెసర్ పి ప్రభాహరన్, ప్రొఫెసర్ అశ్విని అనిల్ గుమస్తే అండ్ అలోక్ జోషి అండ్ సుదేవ్ ఓబరాయ్. సో ఇలాంటి ఈ ప్రముఖులతో ప్రముఖులకు సంబంధించినటువంటి ఏదైతే వ్యవహారం ఉందో అక్కడ ఏదైతే స్పైవేర్ అనే ఈ యొక్క పెగాసస్ అనేది తీసుకురావడం జరిగిందో దాని ద్వారా ఆ విధంగా వాళ్ళ సంబంధించిన సమాచారాన్ని యాక్ట్ చేయడం జరిగిందో అలాంటి సంబంధించిన ప్రభుత్వం ఇది చేసింది. మరి ఇదిలో ఎవరు చేశారు? మరి పెగాసస్ అనేది యాక్చువల్గా ఇజ్రాయెల్ దేశానికి చెందినటువంటి ఈ స్పైవేర్. మరి ఇది ఎలా తీసుకొచ్చారు? ఇలాంటి అన్ని అంశాలపైన వీళ్ళు అధ్యయనం చేయబోతున్నారు అనమాట. సో మనకి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్లో మనం చూస్తే సో ఇటీవల వెలుగు చూసినటువంటి పెగాసస్ స్పైవేర్ వ్యవహారంపై భారత సుప్రీంకోర్టు ఏర్పాటు చేసినటువంటి కమిటీ ఏంటంటే దట్ ఈజ్ జస్టిస్ ఆర్వి రవీంద్రన్ కమిటీ అండి. సో ఆ పాయింట్స్ మనం చూసుకోవాల్సిన అవసరం ఉంటుంది. సో ఈ నెక్స్ట్ అండి మనకు దేశంలో మౌలిక సదుపాయాల రంగాలకి మౌలిక సదుపాయాలని అభివృద్ధి చేసుకోవడం విషయంలో సంస్థలకి రుణాలు అందజేయడానికి దేశంలో తొలిసారిగా సో NABFID అనే ఒక సంస్థను ఏర్పాటు చేసింది కేంద్ర ప్రభుత్వం. దీనికి 20,000 కోట్ల రూపాయలు కూడా కేటాయించడం జరిగింది. దేశంలో మౌలిక సదుపాయాల రంగాలకి మౌలిక సదుపాయాలను అభివృద్ధి చేసే విషయంతో వివిధ సంస్థలకి రుణాలు అందజేయడంలో మరి అలాంటి నాఫెడ్ NABFID ఈ నాఫెడ్ అనే సంస్థకి తొలి చైర్మన్గా ఎవరు నియమితులు కావడం జరిగిందంటే సో KV కామత్ నియమితులు కావడం జరిగిందండి. సో మరి KV కామత్ నియమితులు కావడం జరిగింది. సో మరి NABFID అంటే ఏంటంటే నేషనల్ బ్యాంక్ ఫర్ సో ఫైనాన్సింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ డెవలప్మెంట్. సో మరి ఈ సంస్థ దీని యొక్క అబ్రివేషన్గా ఉందండి. మౌలిక రంగ రుణాల కోసం ఇట్లా వాళ్ళకి కేంద్ర ప్రభుత్వం 20,000 కోట్ల రూపాయలు అనేది అందించడం అనేది జరిగిందనమాట. దీని ద్వారా మనం వివిధ సంబంధించిన దేశంలో మౌలిక రంగ వస్తువుల గురించి రుణాలు అనేది అందజేస్తుంది ఈ సంస్థ. మరి KV కామత్ గతంలో న్యూ డెవలప్మెంట్ బ్యాంక్కి అంటే 2015లో సో మరి న్యూ డెవలప్మెంట్ బ్యాంక్ అని చెప్పేసి అంటామండి. న్యూ డెవలప్మెంట్ బ్యాంక్ ఏర్పాటు చేసినప్పుడు 2015లో న్యూ డెవలప్మెంట్ బ్యాంకుని ఏర్పాటు చేసినప్పుడు దీనికి తొలి అధ్యక్షుడిగా పనిచేసిన వారే KV కామత్ అండి. సో మళ్ళీ ఇప్పుడు ఇక్కడ గతంలో వీరు ICICIలో కూడా పనిచేయడం జరిగింది. ఇండస్ట్రియల్ క్రెడిట్ ఇన్వెస్ట్మెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాలో కూడా పనిచేయడం జరిగింది వీరు KV కామత్. కుందాపురం వామన్ కామత్ అండి. సో కొత్తగా కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసినటువంటి మౌలిక రంగ రుణాల కోసం ఏర్పాటు చేసినటువంటి సో NABFID అనే సంస్థకి తొలి చైర్మన్ అయ్యారు. అది నేషనల్ బ్యాంక్ ఫర్ ఫైనాన్సింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ డెవలప్మెంట్ అని చెప్పేసి అంటాం. సో మరి ఇది నియామకాల విషయంలో అపాయింట్మెంట్ విషయంలో ఇంపార్టెంట్గా ఉంటుంది. ఇక నెక్స్ట్ అండి మనకి ఎక్స్ జెండర్ పేరుతో అమెరికా
తొలి పాస్పోర్ట్ను జారీ చేయడం జరిగింది. అంటే ఇక్కడ ఏంటంటే పురుషులు ఆ విధంగా మహిళలు అని చెప్పేసి మేల్ ఫిమేల్ అని పేరుతో ఎట్లయితే వాళ్ళకు ఒక సంబంధించినటువంటి ఒక వాళ్ళ యొక్క జెండర్ దగ్గర అలా చేస్తారో, ఎవరైతే మరి ట్రాన్స్జెండర్స్ ఉంటారో మిగతా సంబంధించినటువంటి కేటగిరీ ఎవరైతే అంటారో వాటిని మనం LGBTQ అని చెప్పేసి అంటాం. లెస్బియనియన్స్ అని, గే అని, తర్వాత బైసెక్సువల్ అండ్ ట్రాన్స్జెండర్ అండ్ క్వీర్ అని చెప్పేసి ఉంటుంది. సో ఇలాంటి వాళ్ళ హక్కుల గురించి పోరాటం చేస్తున్నటువంటి సంస్థల యొక్క పోరాట ఫలితంగా అమెరికాలో తొలిసారిగా, ప్రపంచంలో తొలిసారిగా ఒక ఎక్స్ జెండర్ పేరుతో ఏం చేయడం జరిగిందంటే ఒక పాస్పోర్ట్ను విడుదల చేయడం అనేది జరిగింది. ఇలా తొలిసారిగా జరిగింది, మొదటిసారిగా జరిగినటువంటి అంశాలపైన మనకి ఎగ్జామ్లో బిట్స్ వస్తుంటాయి. కాబట్టి ఇటీవల కాలంలో ఏ దేశం ఎక్స్ జెండర్ పేరుతో అమెరికా తొలి పాస్పోర్ట్ని ఇవ్వడం జరిగింది, ఇస్తున్నారంటే అది అమెరికా ఇవ్వడం జరిగింది. దానికి LGBT హక్కుల పోరాటం గురించి అని చెప్పేసి మనకు అడగడానికి ఉంటుందండి. కాబట్టి ఈ పాయింట్ మనం చూసుకోవాలి. సో మరి అమెరికా గత కొన్ని రోజులు కూడా మనకి చాలా రోజులుగా అమెరికా అనే వార్తల్లో ఉంటున్న పరిస్థితి మనకి ప్రతిసారి. సో ఇప్పుడు ఇటీవల కాలంలో చూసినట్లయితే సో మరి అమెరికాలో ఇలాంటి అమెరికా మాజీ అధ్యక్షుడు ఎవరైతే ఉన్నారో అతనే డొనాల్డ్ ట్రంప్. సో డొనాల్డ్ ట్రంప్ కూడా ఇటీవల వార్తల్లో ఉన్నారు. అమెరికా దేశానికి చెందినటువంటి ఇతను మరి 45వ అధ్యక్షుడిగా పనిచేసినటువంటి డొనాల్డ్ ట్రంప్ అమెరికాకి సో తన యొక్క ఫేస్బుక్, ట్విట్టర్ ఖాతాల్ని గతంలో క్యాపిటల్ హిల్ సంఘటనకు ఆ విధంగా నిరసనగా ఆ యొక్క సంస్థలు సోషల్ మీడియా వేదికలు ఎప్పుడైతే రద్దు చేశాయో ఆ యొక్క అకౌంట్స్ని వెంటనే వీరు ఇప్పుడు ఏం చేయడం జరిగిందంటే వీరి యొక్క సంస్థ చేత, డొనాల్డ్ ట్రంప్ సంస్థ చేత వారు ఒక సోషల్ మీడియా వేదికను ఆ విధంగా ప్రారంభించుకున్నారు. అదే ఏంటంటే ట్రూత్ సోషల్ యాప్ అండి. ట్రూత్ సోషల్ యాప్ని ఏర్పాటు చేసుకోవడం అనేది జరిగింది. ట్రూత్ సోషల్ యాప్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. సో ఈ పాయింట్స్ కూడా మనం చూసుకోవాలి. ఇక నెక్స్ట్ అండి మనకి అమెరికాకి ప్రస్తుత అధ్యక్షుడు, అమెరికాకి ఎక్కువ వయసులో అధ్యక్షుడిగా ఆ విధంగా నియమితులైన వారే ఎవరంటే ఇక్కడ అమెరికాకు ఎక్కువ వయసులో అధ్యక్షుడిగా నియమితులైన వారు మరి అమెరికాకు ప్రస్తుత అధ్యక్షుడు 46వ అధ్యక్షుడు వారే జో బిడెన్ అండి. జో బిడెన్ అండ్ అమెరికాకు తొలి మహిళ ఉపాధ్యక్షురాలు, అమెరికాకు ఆ పదవి చేపట్టేటువంటి తొలి భారత సంతతి మహిళ అండ్ తొలి నల్లజాతి మహిళగా గుర్తించబడ్డవారు వారే ఎవరండి? కమలా హ్యారిస్. సో కమలా హ్యారిస్ ఉన్నారండి. ఇక నెక్స్ట్ అండి కేంద్ర ఎలక్ట్రానిక్స్ మరియు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ దేశంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పైన, కృత్రిమ మేధస్సు పైన ఒక చర్చని ఏర్పాటు చేయడం జరిగింది. ఒక సదస్సు నిర్వహించడం జరిగింది. దాన్ని మనం AI డైలాగా లేదా AI పే చర్చ అని చెప్పేసి ఒక కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. అంటే దేశంలో రానున్నటువంటి రోజుల్లో 2030 సంవత్సరం నాటికి దేశంలో మరి కృత్రిమ మేధస్సుని ఎలా అభివృద్ధి చేసుకోవాలి, కృత్రిమ మేధస్సుని ఏ రంగాల్లో దీన్ని ఇంప్లిమెంట్ చేసుకోవాలి అనే అంశం పైన నియమించినటువంటి చర్చనే ఒక సమావేశమే AI పే చర్చ లేదా AI డైలాగ్ అని చెప్పేసి అంటాం. AI అనగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అని చెప్పేసి అంటామండి. AI అనగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అని చెప్పి అంటాం. మరి ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనే పదాన్ని అమెరికా దేశ శాస్త్రవేత్త అయినటువంటి జాన్ మ్యాక్కార్టీ తొలిసారిగా దీన్ని వాడడం జరిగింది, ప్రపోజ్ చేయడం జరిగింది, ఈ పదాన్ని చెప్పడం జరిగింది. జాన్ మ్యాక్కార్టీ ఒకసారి మనకి పబ్లిక్ సర్వీస్ కమిషన్ నిర్వహించినటువంటి వాటిలలో ఇది రావడం జరిగింది. కృత్రిమ మేధస్సు అనే పదాన్ని తొలిసారిగా ప్రతిపాదించిన వారు, వాడినవారు, ఉపయోగించుకునేవారు అంటే వారే జాన్ మ్యాక్కార్టీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనే పదాన్ని చేయడం జరిగింది. మరి రానున్నటువంటి మన 5th జనరేషన్ ఆఫ్ ది కంప్యూటర్ టెక్నాలజీలో ఏదైతే మనం 5G టెక్నాలజీ అని చెప్పేసి అంటున్నామో మరి 5th జనరేషన్ ఆఫ్ ది కంప్యూటర్ టెక్నాలజీలో ఎక్కువగా వాడేది, విరివిగా వాడేది మనం ఏమవుతుందంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఉంటుందని చెప్పేసి సో మనకి ఇక్కడ సాంకేతిక నిపుణులు భావిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే భారత ప్రభుత్వం 2018 సంవత్సరంలోనే నేషనల్ స్ట్రాటజీ ఫర్ ది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ 2018ని విడుదల చేయడం జరిగింది. అంటే మనం రానున్న భవిష్యత్తులో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని ఎలా ముందుకు తీసుకెళ్ళాలి, ఎన్ని రంగాల్లో వాడాలి, ఏ సంబంధించిన విషయాల్లో మనం దీన్ని మరింతగా అభివృద్ధి చేసుకోవాల్సిన అవసరం ఉంది. అంతేకాకుండా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ విషయంలో అంకుర పరిశ్రమలు ఎలా ఏర్పాటు చేయాలి, ఇలాంటి అన్నిటి పైన కూడా నేషనల్ స్ట్రాటజీ ఫర్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ 2018ని విడుదల చేయడం జరిగింది. మనకి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్లో మనం చూస్తే AI పే చర్చ అనే కార్యక్రమాన్ని లేదా AI అండ్ డైలాగ్ని సో ఎవరు నిర్వహించడం జరిగింది, ఏ కేంద్ర మంత్రిత్వ శాఖ నిర్వహించడం జరిగిందంటే మినిస్ట్రీ ఆఫ్ ది ఎలక్ట్రానిక్స్ అండ్ IT శాఖ వాళ్ళు దీన్ని నిర్వహించడం అనేది జరిగిందండి. AI పే చర్చ.
అగ్ని 5 సో గతంలోనే 2012 నుండి దీన్ని ఆ విధంగా విజయవంతంగా పరీక్షించడం జరిగింది. 2018లో చివరిసారిగా దీన్ని విజయవంతంగా పరీక్షించారు. అంటే ఎందుకోసం అంటే దీన్ని అప్డేటెడ్ వర్షన్గా చేస్తున్నారు అనమాట అగ్ని 5. మరి అగ్ని 5 అనేది సో మన భారత్ తయారు చేసుకున్నటువంటి ఒక ఖండాంతర క్షిపణి. దీన్ని మరొకసారి అక్టోబర్ 27, 2021 ఈ అగ్ని 5 అనే క్షిపణిని మరొకసారి విజయవంతంగా పరీక్షించడం జరిగింది. ఒడిశా తీర ప్రాంతంలోని చాందీపూర్లో ఉన్నటువంటి అబ్దుల్ కలాం దీవులలో ఉన్నటువంటి ఐటీఆర్ నుండి. సో మరి ఐటీఆర్ అని చెప్పేసి అంటాం, ఇంటిగ్రేటెడ్ టెస్ట్ రేంజ్ నుండి దీన్ని ఇంటిగ్రేటెడ్ టెస్ట్ రేంజ్ నుండి మరొకసారి విజయవంతంగా పరీక్షించడం జరిగింది. అగ్ని 5 సో మిజైల్ అనేది ఇంటిగ్రేటెడ్ గైడెడ్ ఒక మిజైల్ డెవలప్మెంట్ ప్రోగ్రాంలో దీన్ని అభివృద్ధి చేశారు అగ్ని 5ని. సో మరి అగ్ని 5 అనేది ఒక మనం ఐసీబీఎం టైప్ ఆఫ్ మిజైల్ అని చెప్పేసి అంటాం. మరి ఏంటి మరి ఐసీబీఎం అనగా ఏంటి అంటే ఇక్కడ సో ఇంటర్ కాంటినెంటల్ బ్యాలిస్టిక్ మిజైల్. ఐసీబీఎం అనగా ఇంటర్ కాంటినెంటల్ బ్యాలిస్టిక్ మిజైల్గా సో దీన్ని పిలుస్తామండి. మరి ఇది ఒక 5,000 కిలోమీటర్లు పైగా లక్ష్యాలను మనకు ఛేదిస్తుంది. మరి ఇలాంటి క్షిపణి అనేది మనకు భారత్ ఒక స్వదేశీ పరిజ్ఞానంతో మనం తయారు చేసుకున్నాం. మన డిఆర్డిఓ డిఫెన్స్ రీసెర్చ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ డిఆర్డిఓకు చైర్మన్గా అవినీష్ చందర్ పనిచేస్తున్నప్పుడు దీన్ని అభివృద్ధి చేయడం జరిగింది ఆ కాలంలో. మరి అంతేకాకుండా అప్పుడు ఈ అగ్ని 5 క్షిపణి తయారీలో అభివృద్ధిలో క్రియాశీలక పాత్ర పోషించినటువంటి మరో శాస్త్రవేత్త, మహిళా శాస్త్రవేత్త వారే టెస్సీ థామస్. వారు కూడా ఇందులో పనిచేయడం జరిగింది. సో మరి అందుకోసమే ఇక్కడ గమనించినట్లయితే టెస్సీ థామస్ను ఏమంటున్నామంటే ఇక్కడ సో మిజైల్ ఉమెన్ ఆఫ్ ఇండియాగా పిలుస్తామండి. టెస్సీ థామస్ని మిజైల్ ఉమెన్ ఆఫ్గా పిలుస్తున్నాం అనమాట. ఈ అగ్ని 5లో భాగమయ్యారు కాబట్టి మిజైల్ ఉమెన్ ఆఫ్ ఇండియా. సో ఫ్రెండ్స్ గమనించాలి, ఇక్కడ మిజైల్ మ్యాన్ ఆఫ్ ఇండియా అంటే డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం గారు. సో మరి ఈరోజు మన దేశంలో క్షిపణి రంగం అనేది ఇలా అభివృద్ధి చెందింది అని చెప్పేసి అంటే ఏపీజే అబ్దుల్ కలాం గారి యొక్క పాత్ర అనేది అమోఘమైనది. సో అంతేకాకుండా మరి 1980sలో దేశంలో ఈ క్షిపణి అభివృద్ధి విషయంలో ఇంటిగ్రేటెడ్ గైడెడ్ మిజైల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ని ఏర్పాటు చేసి దానికి నాయకత్వ బాధ్యతలను ఎవరికి అప్పగించడం జరిగిందంటే భారత ప్రభుత్వం డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం గారికి. అందుకోసమే సో మిజైల్ మ్యాన్ ఆఫ్ ఇండియాగా వారిని పిలుస్తాం డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం గారిని. ప్రజెంట్ అయితే మరి డిఆర్డిఓకు చైర్మన్గా పనిచేసిన వారు డాక్టర్ జి సతీష్ రెడ్డి గారు. అంతేకాకుండా డిఆర్డిఓకి క్షిపణి రంగానికి వీరు చేస్తున్నటువంటి సేవలకు గుర్తింపుగా ఇటీవల కాలంలో ఆర్యభట్ట పురస్కారం 2021 కూడా పొందడం జరిగింది డాక్టర్ జి సతీష్ రెడ్డి గారు. అంతేకాకుండా వీరు క్షిపణి రంగానికి చేస్తున్న సేవలకు గాను వీరిని మోడర్న్ మిజైల్ మ్యాన్ ఆఫ్ ఇండియా అని పిలుస్తున్నాం. ఏమండి మోడర్న్ మిజైల్ మ్యాన్ ఆఫ్ ఇండియా అని ఎవరిని పిలుస్తామంటే డాక్టర్ జి సతీష్ రెడ్డి గారిని పిలుస్తున్నాం. మరి డిఆర్డిఓ అని చెప్పేసి అంటున్నాం. 1958లో ఏర్పాటు చేయబడే సంస్థ డిఆర్డిఓ. మరి న్యూఢిల్లీ కేంద్రంగా పనిచేస్తున్న సంస్థ డిఆర్డిఓ. మరి డిఆర్డిఓకి ఎన్నో అనుబంధ సంస్థలు అనేది మనకు హైదరాబాద్ కేంద్రంగా పనిచేస్తున్నాయండి. ఆ పాయింట్ కూడా మనం చూసుకోవాలండి. ఇది మనకు చాలాసార్లు కూడా ఎగ్జామ్స్లో వస్తుంటాయి. ఈ అగ్ని 5 అనేది ఐసీబీఎం టైప్ ఆఫ్ ది మిజైల్ అంటాడు. ఒకవేళ అబ్రివేషన్ కూడా అడుగుతున్న సందర్భాలు ఉంటాయి. ఐసీబీఎం అంటే ఖండాంతర క్షిపణి, అదే ఇంగ్లీష్లో అయితే దాని యొక్క అబ్రివేషన్ ఇంటర్ కాంటినెంటల్ బ్యాలిస్టిక్ మిజైల్ అని చెప్పేసి అంటామండి. ఓకేనా, నెక్స్ట్ పాయింట్ చూద్దాం. హర్ ఘర్ దస్తక్ నాక్ ఎవ్రీ డోర్ అనే ఒక కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నారండి. ఎవరు ప్రారంభిస్తున్నారంటే కేంద్ర హోం మంత్రిత్వ శాఖ దీన్ని ప్రారంభిస్తుంది. హర్ ఘర్ దస్తక్ అని చెప్పేసి ఎందుకోసం అంటే ప్రతి ఇంట్లో 18 సంవత్సరాల పైబడిన వారందరికీ కూడా టీకాలు ఇచ్చే కార్యక్రమం. ఆల్రెడీ చాలామంది కూడా ఒక డోసు పూర్తి చేసుకోవడం జరిగింది. రెండవ డోసు గురించి వాళ్ళకి గడువు ఆ విధంగా ఉండగానే అంటే గడువు కొంచెం అంటే మనకి ఇక్కడ ఒక ఫస్ట్ డోసుకి సెకండ్ డోసుకి కొంత విరామం ఉంటుంది కాబట్టి ఆ విరామ సమయంలోనే ఆ విధంగా గడువులోనే ఆ యొక్క కరోనా వ్యాక్సిన్స్ని అందించే ఉద్దేశంతో కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ హర్ ఘర్ దస్తక్ అనే కార్యక్రమాన్ని ప్రారంభించింది. మరి నాక్ ఎవ్రీ డోర్ అనేది దీని యొక్క ఉద్దేశం అన్నట్టు. అంటే ప్రతి ఇంటిని ఆ విధంగా ఇంట్లో ఉన్నటువంటి 18 సంవత్సరాలు పైబడిన వారికి కరోనా టీకాలను అందజేయడం, తద్వారా కరోనా పైన మనం ఒక విజయం సాధించడం. ఎందుకోసం థర్డ్ వేవ్ అని చెప్పేసి అంటున్నారు కాబట్టి మరి అది అలాంటి వాటిని నిరోధించాలంటే కరోనా టీకాను తీసుకోవడం ఒక అంశం కాబట్టి దాన్ని ముందుకు తీసుకెళ్ళడానికి ఇలా ప్రారంభించడం జరిగింది. మరి దేశంలో అయితే కరోనా టీకా కార్యక్రమం పైన ఎన్నో మైల్ స్టోన్స్ అనేది చేరడం జరిగింది. సో మన దేశంలో జనవరి 16 2021 దేశంలోనే ప్రపంచంలోనే అతిపెద్ద కరోనా టీకా కార్యక్రమం అనేది ప్రారంభించబడింది. సో ప్రాధాన్యతలు అనుసరించి ఫ్రంట్ లైన్ వారియర్స్ తర్వాత అయినటువంటి డాక్టర్స్ కానివ్వండి, నర్సెస్ కానివ్వండి,
పోలీస్ సిబ్బంది కానివ్వండి వీళ్ళందరికీ ఇవ్వడం జరిగింది. తర్వాత 60 సంవత్సరాలు పైబడిన వారికి, తర్వాత 40 సంవత్సరాలు పైబడిన వారికి, తర్వాత 18 సంవత్సరాలు పైబడిన వారికి ఒక ప్రాధాన్యత క్రమం అనుసరించి ఈ యొక్క దేశంలో కరోనా టీకా కార్యక్రమం అనేది January 16, 2021 ప్రారంభించబడింది. అయితే మనకి ఆగస్టు 6 నాటికి, ఆగస్టు 6, 2021 నాటికి దేశంలో ఒక మరో మైలురాయి చేయడం జరిగింది. 50 కోట్ల కరోనా డోజుల పంపిణీ పూర్తయిన రోజు 50 కోట్ల కరోనా టీకా డోజులు అనమాట. టీకా డోజులు పూర్తయినటువంటి రోజు ఏ రోజు అంటే ఆగస్టు 6, 2021. అంతేకాకుండా అక్టోబర్ 21, 2021 దేశంలో మరి ఆ రోజు 100 కోట్ల కరోనా టీకా డోజులకు సంబంధించినటువంటి కార్యక్రమం అనేది పూర్తి చేసుకోవడం అనేది జరిగిందండి అక్టోబర్ 21, 2021. అంతేకాకుండా భారతదేశంలో మనం చూసినట్లయితే తొలిసారిగా 100% అంటే మైలురాళ్ళు మనం డిస్కస్ చేసినప్పుడు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మరి భారతదేశంలో తొలిసారిగా ఒక గ్రామం 100% కరోనా టీకాని పూర్తి చేసుకుంది 18 సంవత్సరాలు పైబడిగా. అదేంటంటే వెయ్యాని గ్రామం. మరి వెయ్యాని గ్రామం అనేది ఎక్కడుందంటే జమ్మూ కాశ్మీర్లో ఉంది. అంతేకాకుండా దేశంలో మరి ఇక్కడ లడఖ్ కానివ్వండి, కేంద్రపాలిత ప్రాంతం, హిమాచల్ ప్రదేశ్, తర్వాత మహారాష్ట్ర, తర్వాత నెక్స్ట్ గోవా, ఇలా చాలా రాష్ట్రాలు కూడా 100% కరోనా టీకా కార్యక్రమంలో ముందంజలో ఉన్నాయి. అంతేకాకుండా కొన్ని రాష్ట్రాలు చాలా వెనుకబడతనం అనేది ఉంది కరోనా టీకా సంబంధించిన అవైలబిలిటీ కానివ్వండి, తీసుకోవడం కానివ్వండి. అలాంటి వాటికి ముందుగా ఆ విధంగా పంపిణీ చేయాలనే ఉద్దేశంతోనే, అంతేకాకుండా 2వ డోసులు ప్రతి ఒక్కరికి ఇవ్వాలనే ఉద్దేశంతోనే, అంటే ఎలిజిబుల్ ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా ఇవ్వాలనే ఉద్దేశంతోనే కేంద్ర ఆరోగ్య కుటుంబ మంత్రిత్వ శాఖ ఈ హర్ ఘర్ దస్తక్ నాక్ ఎవ్రీ డోర్ అనే కార్యక్రమాన్ని ప్రారంభించమనేది జరిగింది. సో మరి ఇక్కడ యూనియన్ హెల్త్ మినిస్టర్ అంటున్నాం, కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ, యూనియన్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ మినిస్టర్ అంటారు. మరి ప్రజెంట్ అయితే కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ మంత్రిగా పనిచేస్తున్న వారు ఎవరండి? మన్సుఖ్ మాండవీయ. సో మన్సుఖ్ మాండవీయ అనేవారు ప్రజెంట్ కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ మంత్రిగా పనిచేస్తున్నారండి. నెక్స్ట్ పాయింట్ చూద్దాం. ఇండియా అప్లైస్ ఫర్ వ్యాక్సిన్ లోన్స్ ఫ్రమ్ ది ADB అండ్ AIB అంటారు. ఏంటంటే మనకు భారత్ పెద్ద ఎత్తున కరోనా టీకా కార్యక్రమాన్ని ఏర్పాటు చేసింది కాబట్టి దీనికి సంబంధించినటువంటి కరోనా టీకా డోజులని కొనుగోలు చేసుకోవడానికి భారత ప్రభుత్వం ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్కి ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ అంటామండి. ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ నుండి $2 బిలియన్ లోన్ గురించి అప్లై చేసుకోవడం జరిగింది. అండ్ AIIB అంటే ఏషియన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంకుకు $700 మిలియన్ల రుణం గురించి అప్లై చేసుకోవడం జరిగింది. సో మరి అంటే ఇక్కడ అప్లై చేసుకోవడం అనేది ఇక్కడ ఇంపార్టెంట్గా ఉంటుంది. ఇంకొకటి ఏంటంటే వాళ్ళు సుమారుగా ADB వాళ్ళైతే భారత్కి కరోనా టీకా విషయంలో కొనుగోలు చేసుకోవడానికి 1.5 బిలియన్లు ఇచ్చే అవకాశం ఉందని, అండ్ AIB వాళ్ళు ఏషియన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్ వాళ్ళైతే $700 మిలియన్ అప్లై చేసుకున్న లోన్కి మన భారత ప్రభుత్వం సుమారు $500 మిలియన్ ఇచ్చే అవకాశం ఉందని చెప్పేసి మనకు న్యూస్లో రావడం అనేది జరిగిందనమాట, న్యూస్ పేపర్లో. సో ఇండియా అప్లైస్ ఫర్ ది వ్యాక్సిన్ లోన్స్ ఫ్రమ్ ది ADB అండ్ AIB. సో ఈ 2 సంవత్సరాలు మనకు వార్తలో ఉన్నట్టు లెక్క. సో మరి ఈ నేపథ్యంలో వాటి గురించి మనం అధ్యయనం చేసే ప్రయత్నం చేద్దాం. ADB అండి ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్, ఫిలిప్పైన్స్ రాజధాని మనీలా కేంద్రంగా పనిచేస్తున్నటువంటి సంస్థ ADB. ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ అనేది ఫిలిప్పైన్స్ రాజధాని మనీలా కేంద్రంగా పనిచేస్తుంది. మరి ADBలో భారత్తో పాటు మొత్తం ఇప్పుడు 68 సభ్య దేశాలు అనేది ఉన్నాయండి ADBలో, ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంకులో. ప్రజెంట్ అయితే ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్కి అధ్యక్షుడిగా పనిచేస్తున్న వారు మసత్సుగు అసకావా అండి. ఎవరండి? మసత్సుగు అసకావా అనేవారు ప్రజెంట్ ADBకి అధ్యక్షుడిగా పనిచేస్తున్నారు. అండ్ ఇతను జపాన్ దేశానికి చెందినవారు. మరి ADBకి ప్రస్తుతము ఉపాధ్యక్షుడిగా పనిచేస్తున్న వారు మన ఉపాధ్యక్షుడిగా పనిచేస్తున్నటువంటి భారతీయుడు అతనే అశోక్ లవాసా. సో ఉపాధ్యక్షుడిగా పనిచేస్తున్నాడు. సో మరో అంశాన్ని మనం గమనిస్తే AIIB అని చెప్పేసి అంటాం, ఏషియన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్. ఇది చైనాలోని బీజింగ్ కేంద్రంగా పనిచేస్తుంది AIIB. మరి AIIBలో ప్రజెంట్ అయితే మనకి 103 దేశాలు ఉన్నాయండి, 103 సభ్య దేశాలు ఉన్నాయి. సో దీనికి ప్రస్తుతం AIIBకి అధ్యక్షుడిగా పనిచేస్తున్న వారు ఎవరంటే వారే జిన్ లుకున్ అనేవారు పనిచేస్తున్నారు. ఏషియన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్ అండి. ఇది మనకు అడగడానికి ఉంటుంది. సో మనకి ఇక్కడ ADB ఫిలిప్పైన్స్ రాజధాని మనీలా ఉంది.
మరి ఫిలిప్పైన్స్ ఒక రామన్ మెగాసెస్ అవార్డులు ఇచ్చే దేశం ఏదంటే ఫిలిప్పైన్స్ అండి. రామన్ మెగాసెస్ అవార్డులు ఇస్తుంది. ఏసియాలో అత్యున్నతమైన అవార్డుగా పిలిచే రామన్ మెగాసెస్ అవార్డులని ప్రతి సంవత్సరం కూడా ఫిలిప్పైన్స్ రాజధాని మనీలాలో ప్రదానం చేయడం జరిగింది. 2021లో ఒక ప్రకటించారు. అయితే 2020లో కోవిడ్-19 కారణంగా ఇవి ప్రకటించలేదు. సో ఇది మనకి చాలాసార్లు కూడా అడిగిన సందర్భం ఉంటుంది ఎగ్జామినేషన్ పాయింట్ ట్యాబ్లో. రామన్ మెగాసెస్ అవార్డుని ఏ దేశం ఇస్తుంది అన్నప్పుడు రామన్ మెగాసెస్ అవార్డుని ఫిలిప్పైన్ దేశం అనేది ఇస్తుందండి. సో ఆ పాయింట్స్ అనేది చూసుకోవాల్సిన అవసరం ఉంటుందండి. ఓకేనా. నెక్స్ట్ అండి మనకి కృషి ఉడాన్ 2.0 స్కీమ్ అండి. ఏంటి కృషి ఉడాన్ యొక్క 2.0 స్కీమ్ యొక్క ప్రధానమైనటువంటి ఉద్దేశం? యాక్చువల్గా ఈ కృషి ఉడాన్ అనే కార్యక్రమము తొలిసారిగా ప్రారంభించారు సెప్టెంబర్ 2020లో. మళ్ళీ ఇప్పుడు కృషి ఉడాన్ 2.0 పేరుతో అక్టోబర్ 27, 2021 ప్రారంభించినారు. దీని యొక్క ఉద్దేశం ఏంటంటే కృషి ఉడాన్, కృషి అనే కార్యక్రమం వచ్చింది. కృషి అన్నప్పుడు ఖచ్చితంగా అది వ్యవసాయ రంగానికి సంబంధించింది అనేది మనం గుర్తుపెట్టుకోవాలి. కృషి విజ్ఞాన కేంద్రాలు అని చెప్పేసి అంటాం. ఇక్కడ కృషి ఉడాన్ అనేది ఏంటంటే దేశంలో పౌర విమానయానాన్ని అభివృద్ధి చేయడం ఉడాన్ యొక్క ప్రధాన ఉద్దేశం. పౌర విమానయానాన్ని సామాన్యులకు చేరడం, పౌర విమానయానంలో మౌలిక సదుపాయాలు కల్పించడం, పౌర విమానయానంలో అందరికీ అందుబాటులో తీసుకురావడం తక్కువ ధరలకు అనే ప్రధాన ఉద్దేశంతో 2017లో ప్రారంభించబడ్డ కార్యక్రమం ఉడాన్. 2017లో ప్రారంభించారు ఉడాన్ అనగా ఉడే దేశ్ కా అమ్ నాగరిక్ అని చెప్పేసి అంటాం. ఉడాన్ అంటే ఉడే దేశ్ కా అమ్ నాగరిక్ అని చెప్పేసి అంటాం. అలాంటి ఉడాన్ సంబంధించినటువంటి విషయం తీసుకొని ఇక్కడ కృషి ఉడాన్ని ప్రారంభించాడు. అంటే రైతుల సంబంధించిన రైతుల ఉత్పత్తులని ఆ విధంగా విమానం ద్వారా వివిధ ప్రాంతాలకు చేర్చడము. మరి రైతుల ఉత్పత్తులకు ఆ విధంగా చేయాలంటే రైతులకు సంబంధించినటువంటి ప్రతి విమానాశ్రయంలో ఎక్కడైతే దూర ప్రాంతాలు ఉన్నాయో, ఎక్కడైతే రవాణాకి ఇబ్బందిగా ఉంటుందో అలాంటి దూర ప్రాంతాల్లో ఇల్లి అంటారు. ఇల్లి అంటే ఇక్కడ ఏంటంటే కొండల్లో అండ్ ట్రైబల్స్ ఉన్నటువంటి వాళ్ళలో, అంతేకాకుండా నార్త్ ఈస్టర్న్ రీజన్లో సో ఏం చేయాలంటే కార్గో రిలేటెడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని డెవలప్ చేయాలి. కార్గో రిలేటెడ్ అంటే విమానయానంలో ఆ విధంగా మనము ఒక ప్యాసింజర్తో పాటు ఇక్కడ ఏంటంటే వస్తు రవాణాకు ఉపయోగిస్తారు. అలాంటి దానికి అక్కడ అలాంటి ఎయిర్పోర్ట్స్ ఉన్న ఎయిర్పోర్ట్స్లో అలాంటి సంబంధించిన టెర్మినల్స్ని ఏర్పాటు చేయడం అనే ఉద్దేశంతోనే కృషి ఉడాన్ 2.0 స్కీమ్ని కేంద్ర ప్రభుత్వం ప్రారంభించింది. అయితే ఇక్కడ చాలా విమానాశ్రయాలు అలాంటి సౌకర్యాలు ఏర్పాటు చేయాలని చూసింది. కానీ మనకున్నటువంటి విషయాలు చూసినట్టయితే అన్ని విమానాశ్రయాలు కాకుండా మరి 2022 నాటికి తిరుపతి విమానాశ్రయంలో అలాంటి ఒక కృషి ఉడాన్ 2.0 స్కీమ్ ద్వారా అక్కడ రైతులకు ఒక సపరేట్ టెర్మినల్ని, సపరేట్ ఒక కార్గో యూనిట్ని ఏర్పాటు చేయాలి. అండ్ 2022-23 ఆర్థిక సంవత్సరంలో అయితే విజయవాడ కేంద్రంగా కూడా ఉన్నటువంటి ఏదైతే గన్నవరం విమానాశ్రయం ఉందో అక్కడ కూడా ఏం చేయాలంటే ఇక్కడ ఆ విమానాశ్రయంలో అలాంటి కార్గో సంబంధించిన రిలేటెడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేస్తూ అక్కడ అలాంటి ఒక రైతులకు ఉపయోగపడే విధంగా, రైతులు తమ వ్యవసాయ ఉత్పత్తులను వివిధ ప్రాంతాలకు చేరవేసే విధంగా ఒక టెర్మినల్ ఏర్పాటు చేయడం జరగాలని చెప్పి లక్ష్యం పెట్టుకోవడం జరిగింది. ఇంకొక విషయం ఏంటంటే ఇక్కడ రైతులు తమ పండించినటువంటి ఏవైతే పంటలు ఉంటున్నాయో వివిధ ప్రాంతాలకు వెళ్ళాలనుకున్నప్పుడు వాటికి సర్వీసింగ్ ఛార్జ్ అనేది వాటికి సంబంధించినటువంటి ఏదైతే కార్గో ఛార్జెస్ ఏవైతే ఉంటాయో తక్కువగా 50% లోపు తీసుకోవాలని చెప్పేసి కూడా కృషి ఉడాన్ 2.0 స్కీమ్లో ఉందండి. మరి ఈ కార్యక్రమాన్ని ఎవరు ప్రారంభించారు? అక్టోబర్ 27, 2021 అంటే ఇక్కడ కేంద్ర పౌర విమానయాన శాఖ ఈ యొక్క కార్యక్రమాన్ని ప్రారంభించింది. ప్రస్తుత కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రిగా పనిచేస్తున్న వారే జ్యోతిరాదిత్య సింధియా అండి. జ్యోతిరాదిత్య సింధియా. సో మనం రీసెంట్గా కూడా చూసాం ఉడాన్ 4.0లో భాగంగా, అంటే ఉడాన్ స్కీమ్లో ఉడే దేశ్ నాగరిక్ రీజనల్ కనెక్టివిటీ స్కీమ్లో భాగంగా ఈశాన్య రాష్ట్రాల్లో తొలిసారిగా ఇక్కడ షిల్లాంగ్ నుండి దిబ్రూగఢ్ వరకు కూడా ఒక డైరెక్ట్ ఫ్లైట్ అనేది ఇండిగో వాళ్ళు ప్రారంభించడం అనేది జరిగింది అనమాట. సో ఇది మనకి అంతేకాకుండా ఉడాన్ స్కీమ్లో భాగంగానే ఇటీవల కాలంలో ఉత్తరప్రదేశ్లోని కుషినగర్లో అంతర్జాతీయ విమానాశ్రయాన్ని కూడా అంతర్జాతీయ విమానాశ్రయాన్ని కూడా ప్రారంభించడం జరిగింది. నెక్స్ట్ అండి మనకి ద చేంజింగ్ వెల్త్ ఆఫ్ ది నేషన్ 2021 అంటే 2021 అనే పేరుతో మనకి 2021 అనే పేరుతో 2021 సంవత్సరం సంబంధించినటువంటి ద చేంజింగ్ వెల్త్ ఆఫ్ ది నేషన్స్ అనే ఒక రిపోర్ట్ విడుదల చేయడం జరిగింది. ఎవరు విడుదల చేశారు ఈ రిపోర్ట్ అంటే ప్రపంచ బ్యాంక్, వరల్డ్ బ్యాంక్ ఈ రిపోర్ట్ని విడుదల చేసింది ద చేంజింగ్ వెల్త్ ఆఫ్ ది నేషన్స్ 2021 అనే పేరుతో. దీనిలో మరి 1995 సంవత్సరం నుండి 2018 వరకు ఉన్నటువంటి మొత్తం అంశాలని అధ్యయనం చేయడం జరిగింది. ఏంటి అధ్యయనం చేయడం జరిగింది అంటే ఇక్కడ ఈ యొక్క ఎయిర్ పొల్యూషన్ ఏదైతే ఉందో, గాలి కాలుష్యం ఏదైతే ఉందో ఇది మానవ మూలధనానికి
చాలా విఘాతమవుతుంది, ఈ మానవ మూలధనానికి చాలా నష్టమవుతుంది అని చెప్పేసి ఒక రిపోర్ట్ని విడుదల చేయడం జరిగింది. పర్టికులర్గా ఇది మనకి సౌత్ ఏషియా కంట్రీల్లో అంటే దక్షిణాసియా దేశాల్లో ఒక భారత్ లాంటి మనకి దక్షిణాసియా దేశాల్లో సో ఈ ప్రభావం అనేది ఎక్కువగా ఉంది అని చెప్పేసి ఒక సంబంధించినటువంటి నివేదికను విడుదల చేసింది. సో ద చేంజింగ్ వెల్త్ ఆఫ్ ది నేషన్ 2021 పేరుతో ప్రపంచ బ్యాంక్. సో మరి ఇక్కడ హ్యూమన్ క్యాపిటల్ అనే దానికి ప్రపంచ బ్యాంక్ ఇచ్చినటువంటి ఒక సంబంధించిన నిర్వచనం ఏంటంటే ఎర్నింగ్స్ ఓవర్ ఏ పర్సన్స్ లైఫ్ టైం. ఒక వ్యక్తి తన జీవిత కాలంలో సంపాదించే మొత్తాన్ని ఏమంటున్నామంటే ఇక్కడ హ్యూమన్ క్యాపిటల్ అంటాము, మానవ మూలధనం అంటాం. ఎప్పుడైతే గాలి కాలుష్యం పెరుగుతుందో సరిగా ఆ విధంగా గాలి కాలుష్యానికి ప్రభావానికి లోనైనటువంటి మనిషి తక్కువ పనిచేస్తాడు, కాబట్టి తను తక్కువ ఎర్నింగ్ చేస్తాడు. ఇది దక్షిణాసియా ప్రాంతంలో భారత్ లాంటి దేశాల్లో ఒక గాలి కాలుష్యం వల్ల ఈ మానవ మూలధనానికి చాలా ఇబ్బంది అవుతుంది, మానవ మూలధనం నష్టానికి గురవుతుంది, వారు పనిచేయలేకపోతున్నారని చెప్పేసి ఒక నివేదిక చెప్పడం జరిగింది. ప్రపంచంలో మిగతా దేశాలతో పోలిసి ఇక్కడికి చాలా ఎక్కువగా ఉంది ఈ యొక్క మానవ మూలధనం లాస్ అనేది. దేనివల్ల? ఎయిర్ పొల్యూషన్ వల్ల అని చెప్పేసి ఈ రిపోర్ట్ యొక్క సారాంశం. అంటే ఇది ఒక ఇంపార్టెంట్ రిపోర్ట్గా ఉంటుంది కాబట్టి మనం గుర్తుపెట్టుకోవాలి. మరి ప్రపంచ బ్యాంక్ గురించి మనం డిస్కస్ చేసినప్పుడు ఒక వరల్డ్ బ్యాంక్ వాషింగ్టన్ డీసీ కేంద్రంగా పనిచేస్తున్నటువంటి సంస్థనే ప్రపంచ బ్యాంక్ అండి. వాషింగ్టన్ డీసీ కేంద్రంగా పనిచేస్తుంది ప్రపంచ బ్యాంక్. మరి ప్రపంచ బ్యాంక్ ప్రజెంట్ అయితే ప్రపంచ బ్యాంకులో మరి సభ్య దేశాలుగా ఉన్నాయి, 189 సభ్య దేశాలు ఉన్నాయి. మరి 189వ సభ్య దేశంగా చేరింది సో నౌరు దేశం. ప్రజెంట్ ప్రపంచ బ్యాంక్కి అధ్యక్షుడిగా పనిచేస్తున్న వారు ఎవరు అంటే వారే డేవిడ్ మల్పాస్ అండి. డేవిడ్ మల్పాస్ అనేవారు ప్రస్తుతం ప్రపంచ బ్యాంక్కి అధ్యక్షుడిగా పనిచేస్తున్నారు. వీరు అమెరికా దేశానికి చెందినవారు. మరో అంశం మనం గమనించినట్లయితే ప్రపంచ బ్యాంక్కి మేనేజింగ్ డైరెక్టర్లో ఒకరిగా పనిచేస్తున్నటువంటి భారతీయ ఆర్థికవేత్తనే ఎవరండి? అన్సులా కాంత్. మరి ప్రపంచ బ్యాంక్ గురించి డిస్కస్ చేసినప్పుడు ఇదే కేంద్రంగా వాషింగ్టన్ డీసీలోనే మరో సంస్థ ఉంది, దాన్ని మనం IMF అంటాం, ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్. ఇందులో మాత్రం ప్రజెంట్ 190 దేశాలు ఉన్నాయి, విషయం గుర్తుపెట్టుకోండి. మరి 190 సభ్య దేశంగా IMFలో చేరిన దేశం ఏదంటే ఆండోర్రా. ప్రజెంట్ అయితే IMFకి మేనేజింగ్ డైరెక్టర్గా పనిచేస్తున్న వారు క్రిస్టలీనా జార్జివా. బల్గేరియా దేశానికి చెందినటువంటి క్రిస్టలీనా జార్జివా ప్రజెంట్ IMFకి మేనేజింగ్ డైరెక్టర్గా పనిచేస్తున్నారు. ఇక్కడ ప్రధాన ఆర్థికవేత్తగా IMFలో ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్లో ప్రధాన ఆర్థికవేత్తగా పనిచేస్తున్న వారు ఎవరండి? గీతా గోపీనాథ్. సో మనకైతే ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి, ద చేంజింగ్ వెల్త్ ఆఫ్ ది నేషన్ 2021 అనే రిపోర్ట్ విడుదల చేసిన సంస్థ వరల్డ్ బ్యాంక్. అందులో ఉన్నటువంటి అంశాలు నెక్స్ట్ అండి. మరి గవర్నమెంట్ రీకాన్స్టిట్యూట్స్ EAC-PM ఫర్ 2 year పీరియడ్. సో కేంద్ర ప్రభుత్వం ఏం చేసిందంటే భారత ప్రధాని ఆర్థిక సలహా మండలిని మరొకసారి పునర్నియమించింది బిబేక్ దేబ్రాయ్ నేతృత్వంలో నా టీంని. ఇందులో కొత్తగా సభ్యులుగా చేరిన వారు చూసినట్టయితే ఇక్కడ రాకేష్ మోహన్, పూనం గుప్తా అండ్ TT రామ్మోహన్ లాంటి ప్రముఖుల్ని ఇందులో సభ్యులుగా తీసుకోవడం అనేది జరిగింది. మరి ఇక్కడ గవర్నమెంట్ రీకాన్స్టిట్యూట్ అంటే మరొకసారి నియమించడం జరిగింది. EAC-PM అంటాం. EAC-PM అంటే ఇక్కడ అర్థం ఏంటంటే ఎకనామిక్ అడ్వైజర్ కౌన్సిల్ అంటాం. ఎకనామిక్ అడ్వైజర్ కౌన్సిల్ ఫర్ ది ప్రైమ్ మినిస్టర్ అని చెప్పేసి అంటాం. ప్రైమ్ మినిస్టర్ అంటే ప్రధానమంత్రి ఆర్థిక సలహా మండలి. మరి ప్రధానమంత్రి ఆర్థిక విషయాల్లో కానివ్వండి, ఆర్థిక స్థితిగతుల విషయాలు కానివ్వండి, నివేదికలు, ఆ విధంగా సూచనలు అండ్ ఇవన్నీ ఇచ్చే ఒక విభాగంగా దేని చెప్పొచ్చు అంటే ఈ PMEACని చెప్పొచ్చు, లేదా EAC-PM చెప్పొచ్చు. ఎకనామిక్ అడ్వైజర్ కౌన్సిల్ ఫర్ ది ప్రైమ్ మినిస్టర్. భారత ప్రధానమంత్రి లేదా ప్రధానమంత్రి ఆర్థిక సలహా మండలి. ప్రధానమంత్రి ఆర్థిక సలహా మండలి అంటామండి. దీనికి చైర్మన్ అయితే ఎవరున్నారంటే ప్రజెంట్ ఎవరున్నారంటే బిబేక్ దేబ్రాయ్ ఉన్నారు. గతంలో కూడా అతనే ఉన్నారు. మరొక 2 years కాలానికి దీని పీరియడ్ ఎంత ఉంటుందంటే 2 years కాలానికి ఉంటుంది. సో ఇక్కడ రాకేష్ మోహన్ RBIకి మాజీ డిప్యూటీ గవర్నర్ అండ్ పూనం గుప్తా NCAER అనే సంస్థకు వాళ్ళు మేనేజింగ్ డైరెక్టర్ జనరల్గా పనిచేస్తున్నారు. TT రామ్మోహన్ సో గుజరాత్లోని అహ్మదాబాద్లో ఉన్నటువంటి IIMలో ప్రొఫెసర్గా పనిచేస్తున్నారు, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ది మేనేజ్మెంట్లో. సో అవి ఇంపార్టెంట్గా ఉన్నాయండి. ఓకేనా, నెక్స్ట్ పాయింట్ చూద్దాం. ఇక నెక్స్ట్ అండి సంభవ్ అనే కార్యక్రమం.
దేశంలో యువతని పారిశ్రామికవేత్తల స్థాయికి తీసుకెళ్ళాలి, వాళ్ళ యొక్క మైండ్ సెట్ని అలా అభివృద్ధి చేయాలనే ఉద్దేశంతో కేంద్ర సూక్ష్మ చిన్న మధ్య తరహా మంత్రిత్వ శాఖ ఎంఎస్ఎంఈ ఒక ఎంఎస్ఎంఈ మంత్రిత్వ శాఖ సంభవ్ అనే ఒక కార్యక్రమాన్ని ప్రారంభించింది. మరి రానున్న రోజుల్లో దేశవ్యాప్తంగా 1300 కాలేజీలలో సో యూత్కి ఆ విధంగా ఒక మోటివేషన్ ద్వారా వాళ్ళకు ఒక పారిశ్రామికవేత్తల స్థాయికి తీసుకెళ్ళాలి అనే అంశంతోనే సంభవ్ అంటే సంభవించడం, సో మీకు చేయగలుగుతారని చెప్పేసి వాళ్ళకు ఒక ధైర్యాన్ని ఇవ్వడమే సంభవ్. సో మరి ఎంఎస్ఎంఈ మినిస్ట్రీ వాళ్ళు యూత్ ప్రమోట్ ద యూత్ ఇన్ ద ఎంటర్ప్రీనర్షిప్, ఒక పారిశ్రామిక స్థాయికి తీసుకెళ్లాలనేది ప్రధానమైన ఉద్దేశం. ఓసారి మనకి ఇలాంటి కేంద్ర ప్రభుత్వ కార్యక్రమాలు, కేంద్ర మంత్రిత్వ శాఖ కార్యక్రమాలు వచ్చినప్పుడు ఆ కేంద్ర మంత్రిత్వ శాఖ ఎవరు దీన్ని ప్రారంభించారు, ఉద్దేశం అనేది మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఇది సంభవ్ అనే కార్యక్రమం అండి. ఇక నెక్స్ట్ అండి, మనకి మన శామిర్షుడి చేత ఒక అద్భుతమైనటువంటి ఆఫర్స్ మనం ఈ సందర్భంగా చర్చించాల్సిన అవసరం ఉంటుంది. సో మరి రానున్నటువంటి పోటీ పరీక్షల దృష్ట్యా సో మరి ఇక్కడ ఆంధ్రప్రదేశ్ మరి తెలంగాణ రాష్ట్రాల్లో 13,000కు పైగా ప్రభుత్వ ఉద్యోగాలను సాధించినటువంటి సంస్థ గౌరవ డైరెక్టర్ శ్రీ శ్యామ్ సార్ గారి యొక్క ఆధ్వర్యంలో అంకిత భావంతో ప్రణాళికయుతంగా ఒక సిస్టమేటిక్ వేలో విద్యార్థి విజేతగా నిలవాలని ఒక సంకల్పంతో నిబద్ధతతో నడుపుతున్నటువంటి సంస్థ మన శ్యామ్ ఇన్స్టిట్యూట్. సో మన శ్యామ్ ఇన్స్టిట్యూట్ చేత ఎస్ఐ కానిస్టేబుల్ కొత్త బ్యాచెస్ అనేది ప్రారంభిస్తున్నారు, ఇంగ్లీష్ మీడియం అండ్ తెలుగు మీడియంలో. సో మరి ఇది న్యూ ఆఫ్లైన్ బ్యాచ్ అండి హైదరాబాద్లో. సో తెలంగాణ రాష్ట్రంలో మరి ఎస్ఐ కానిస్టేబుల్ ప్రిపేర్ అయ్యే వారికి ఒక మంచి శుభవార్త అన్నమాట ఇది. సో మరి హైదరాబాద్లో శ్యామ్ ఇన్స్టిట్యూట్ చేత కొన్ని బ్యాచెస్ అనేది ఆల్రెడీ కొనసాగుతున్నాయి. ఇప్పుడు తెలుగు మీడియం 4వ బ్యాచ్కి అడ్మిషన్ జరుగుతున్నాయి అండ్ ఇంగ్లీష్ మీడియం 3వ బ్యాచ్కి కొత్త బ్యాచ్కి అడ్మిషన్ అనేది జరుగుతున్నాయి. హైదరాబాద్లో ఈ సంవత్సరం ఎస్ఐ కానిస్టేబుల్ సంబంధించినటువంటి ఈ బ్యాచెస్ అనేది నవంబర్ 6న ప్రారంభిస్తున్నారు. సో దీనికి ముందస్తుగానే అడ్మిషన్ తీసుకోండి. సో దీని ద్వారా మనకు ఏమవుతుందంటే ఈ యొక్క రానున్నటువంటి పోటీ పరీక్షలో మనకు తెలంగాణ రాష్ట్రంలో ఒక పెద్ద ఎత్తున నోటిఫికేషన్లు వస్తున్నాయని చెప్పేసి చెప్తున్నారు కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం. సో ఆ నేపథ్యంలో మనకి ఇక్కడ మన శ్యామ్ ఇన్స్టిట్యూట్ చేత ఒక మంచి కోచింగ్ అనేది అవైలబుల్గా ఉంది, సిస్టమేటిక్ వేలో ఉంటుంది, ఎవ్రీడే క్లాసెస్ ఉంటాయి, డైలీ ఎగ్జామ్స్ ఉంటాయి. ఎప్పుడైతే ఇక్కడ అడ్మిషన్ తీసుకుంటున్నారో వెంటనే అప్డేటెడ్ స్టడీ మెటీరియల్ కూడా అందిస్తారు. ఒక నిరంతర పర్యవేక్షణ అనేది జరుగుతుంది ఒక సిస్టమేటిక్ వేలో. సో మరి మన శ్యామ్ ఇన్స్టిట్యూట్ బ్రాంచ్ అనేది హైదరాబాదులో దిల్సుఖ్ నగర్లో సాయిబాబా గుడి సమీపాన ఉందండి. సో మీరు మరిన్ని వివరాలకు కూడా 8892621234 8892721234 నెంబర్కి ఫోన్ చేసి మరింత సమాచారం తెలుసుకోగలరు. సో మరి ఇక్కడ హైదరాబాద్లో నవంబర్ 6, 2021న తెలుగు మీడియం 4వ బ్యాచ్, ఇంగ్లీష్ మీడియం 3వ బ్యాచ్కి నూతన బ్యాచ్లు అనేది ప్రారంభమవుతాయి. ఓకేనా ఫ్రెండ్స్, ఈ అవకాశాన్ని మిస్ చేసుకోకండి. ఎవరైతే ఇంకా ఎస్ఐ కానిస్టేబుల్ ప్రిపేర్ అవుతున్నారో మీ ఫ్రెండ్స్ కానివ్వండి, బ్రదర్స్ అండ్ సిస్టర్స్ కానివ్వండి, వారు కూడా తెలియజేసే ప్రయత్నం చేయండి. ఇక నెక్స్ట్ అండి, మనకి ఎస్ఐ కానిస్టేబుల్ కాకినాడలో ఇంగ్లీష్ మీడియం తెలుగు మీడియం బ్యాచెస్ అనేది ప్రారంభిస్తున్నారు. ఇంగ్లీష్ మీడియం వచ్చేసి 41వ బ్యాచ్ అండి అడ్మిషన్స్ అవుతున్నాయి అండ్ 42వ బ్యాచ్ తెలుగు మీడియంకి అడ్మిషన్స్ అవుతున్నాయి. ఈ బ్యాచ్ కూడా సో మనకి కాకినాడలో నవంబర్ 6, 2021న ప్రారంభిస్తున్నారు. మరి ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రంలోనే మరి 13,000కు పైగా ప్రభుత్వ ఉద్యోగాలను సాధించినటువంటి మరి ఏకైక సంస్థ మన శ్యామ్ ఇన్స్టిట్యూట్. మన కాకినాడలో ప్రధాన కేంద్రంగా ఎవరైతే అడ్మిషన్ తీసుకుంటున్నారో వాళ్ళందరూ కూడా అప్డేటెడ్ స్టడీ మెటీరియల్ ఒక సిస్టమేటిక్ వేలో శ్యామ్ సార్ యొక్క నిరంతర పర్యవేక్షణలో ఈ యొక్క క్లాసెస్ అనేది నిర్వహిస్తారు ఒక ప్రణాళికయుతంగా. ఇలాంటి కోచింగ్ అనేది మరెక్కడ దొరకదని చెప్పొచ్చండి. సో మనకు శ్యామ్ ఇన్స్టిట్యూట్లో. ఓకేనా, సో మరి గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్, నవంబర్ 6, 2021న కాకినాడలో 41వ బ్యాచ్ ఇంగ్లీష్ మీడియం, 42వ బ్యాచ్ తెలుగు మీడియానికి అడ్మిషన్స్ అనేది జరుగుతున్నాయి. సో త్వరపడండి ఫ్రెండ్స్, ఇది మనకి నవంబర్ 6, 2021. ఓకేనా ఫ్రెండ్స్. నెక్స్ట్ అండి, మనకి మన శ్యామ్ ఇన్స్టిట్యూట్ చేత దివాళీ స్పెషల్ ఆఫర్స్ అని అందిస్తున్నారు దీపావళి సందర్భంగా. సో ఏంటి ఆ స్పెషల్ ఆఫర్స్ అంటే అన్ని కోర్సులపైన అంటే ఆన్లైన్ కోర్సులపైన 15% ఒక ఆఫర్ ఇస్తుంది అన్నమాట, డిస్కౌంట్ ఆఫర్. ఒక లిమిటెడ్ పీరియడ్ ఉంటుంది అండ్ ఎస్ఐ కానిస్టేబుల్ సంబంధించినటువంటి ఇంగ్లీష్ మీడియం అండ్ తెలుగు మీడియం ఈ 2 కోచింగ్ల పైన కూడా 2 కోర్సెస్ పైన ఆన్లైన్ కోచింగ్లో 15% అని ఆఫర్ ఉంటుంది. యాక్చువల్గా మనకు ఫుల్ కోర్స్ వచ్చేసి 8 months వ్యాలిడిటీ ఉంటుంది. గతంలో అయితే 9,000 రూపీస్ ఉండింది, ఇప్పుడైతే 7,650 రూపాయలకి
సో 8 months వ్యాలిడిటీతో మొత్తం ఫుల్ కోర్స్ అందిస్తారు. అంటే ఎంత అన్నమాట, మొత్తం ఫుల్ కోర్స్ అర్థమెటిక్, రీజనింగ్ అండ్ జనరల్ స్టడీస్ మొత్తం ఫుల్ కోర్స్ అందిస్తారు. ఓన్లీ జనరల్ స్టడీసే కావాలనుకోండి 6 months వ్యాలిడిటీతో. గతంలో అయితే 6,000 ఫీజు ఉండేది, ఇప్పుడైతే 5,100 ఫీజుతోనే ఆ విధంగా 6 months వ్యాలిడిటీతో జనరల్ స్టడీస్ కోర్సు కూడా అందిస్తారు. అర్థమెటిక్, రీజనింగ్, ఇంగ్లీషే కావాలనుకోండి 6 months వ్యాలిడిటీతో. గతంలో అయితే 5,000 రూపాయలు ఉండింది, ఇప్పుడైతే 4,250 రూపాయలతోనే అక్కడ 6 months వ్యాలిడిటీతో ఆ కోర్సును అందిస్తారు. అంతేకాకుండా మరొక స్పెషల్ ఆఫర్ మీ ముందుకు వస్తుంది. ఏంటంటే సో మనకి ఇంత ఇన్ఫర్మేషన్ ఉన్నప్పుడు కూడా ప్రాక్టీస్ అనేది ఇంపార్టెంట్ కాబట్టి మరి ఈ ప్రాక్టీస్కు ఒక అద్భుతమైనటువంటి ఒక మాక్ టెస్టుల ద్వారా, ఒక అద్భుతమైనటువంటి మనకు వీక్లీ టెస్టుల ద్వారా ఎస్ఐ కానిస్టేబుల్ ఎగ్జామ్ను పోలిన విధంగా, ఫైనల్ ఎగ్జామ్ పోలిన విధంగా ఉండే పరీక్షలు మనకు మోడల్ టెస్ట్ సిరీస్ రూపంలో మనకు మన సామి ఇన్స్టిట్యూట్ ఎస్ఐ కానిస్టేబుల్ గురించి నిర్వహిస్తుంది. ఇది ఆన్లైన్ మరియు ఆఫ్లైన్ సంబంధించిన మోడ్లో ఉంటుంది. ఇది 1 year వ్యాలిడిటీతో ఉంటుంది. ఎవరైతే ఆన్లైన్లో చేరాలనుకున్నారో ఈ యొక్క దివాళీ ఆఫర్ సందర్భంగా, దీపావళి సందర్భంగా మరి ఆన్లైన్ ఆఫర్లో చేరాలనుకుంటే గతంలో అయితే 4,000 రూపాయలు ఉండింది, ఇప్పుడైతే 3,400 రూపాయలకే 1 సంవత్సరం వ్యాలిడిటీతో మీరు ప్రతి సండే కూడా ఎగ్జామ్ రాయడానికి ఉంటుందండి. అదే ఆఫ్లైన్లో చేరాలనుకోండి, ఆఫ్లైన్ మోడ్లో చేరాలి అని చెప్పేసి అనుకున్నారనుకోండి, మోడల్ టెస్ట్ సిరీస్ ఆఫ్లైన్లో రాయాలనుకున్నారనుకోండి, వాళ్ళకి ఫీజు వచ్చి గతంలో 7,000 రూపాయలు ఉండేది, ఇప్పుడైతే 5,950 రూపాయలతో సో ఒక 1 year వ్యాలిడిటీతో ఉంటుందండి. 1 year వ్యాలిడిటీ ఉంటుంది, 1 సంవత్సరం పాటు వ్యాలిడిటీ ఇస్తారన్నమాట. ఇవి ఒక అద్భుతమైనటువంటి అవకాశం. మన సామి ఇన్స్టిట్యూట్ ఈ దీపావళి సందర్భంగా ఇస్తున్నటువంటి స్పెషల్ ఆఫర్స్ వివరాలు. సో మీరే కాకుండా మీ తోటి ఫ్రెండ్స్కి, బ్రదర్స్ అండ్ సిస్టర్స్ కూడా ఈ సమాచారాన్ని చేరవేయండి ఫ్రెండ్స్. ఇవన్నీ మన సామి ఇన్స్టిట్యూట్ ఇస్తున్నటువంటి ఆఫర్ల వివరాలు అండ్ మనకు డైలీ కరెంట్ అఫైర్స్ కూడా October 29, 2021 సంబంధించిన విశేషాలు. ఓకేనా, సామి ఇన్స్టిట్యూట్ అందిస్తున్నటువంటి ఇలాంటి ఆఫర్ల గురించి, ఆన్లైన్ అండ్ ఆఫ్లైన్ బ్యాచ్ల వివరాల గురించి అండ్ సామి ఇన్స్టిట్యూట్ డైలీ కరెంట్ అఫైర్స్ గురించి ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ సామి ఇన్స్టిట్యూట్ యూట్యూబ్ ఛానల్. Thank you friends and all the best.